కొన్ని ప్రయాణాలు మనం అనుకుంటే జరిగేవి కావు. కొన్ని గమ్యాలే మనల్ని పిలుస్తాయి. అలాంటి గమ్యమే ఈ తిరుపతి. మొదటిసారి శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను కూడా మిగతా వాళ్ళనే ఒక దేవాలయానికి వెళ్తున్నానని అనుకున్నాను. కానీ ఆయన ఎదురుగా నిలబడ్డ ఆ క్షణం ఎప్పుడూ ఆగకుండా పరిగెత్తే నా మెదడు నిశ్శబ్దమైపోయింది. రేపటి గురించి ఏ ఆలోచన లేదు. కెరియర్ గురించి వేసుకున్న ఏ లెక్కలు గుర్తు రాలేదు. ఫోన్ నోటిఫికేషన్స్ లేవు. వర్క్ డెడ్ లైన్స్ కూడా గుర్తులేవు. ప్రశాంతమైన మనసుని చాలా సంవత్సరాల తర్వాత నేను అక్కడే ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ప్రపంచం నాపై పెట్టిన అన్ని పాత్రలు ఒక్కసారిగా మాయమైపోయాయి. ఆ క్షణంలో నేనెవరో గుర్తు చేసిన ఒకే ఒక్క చూపు మాత్రమే నా మీద ఉంది. అది ఆ శ్రీనివాసుడిది. జీవితంలో ఎప్పుడైనా దారి కనిపించకపోతే, మనసు బరువెక్కిపోతే, ప్రశ్నలు ఎక్కువై సమాధానాలు తగ్గిపోతాయి. ఏంట్రా ఈ జీవితం అని మీకు అనిపించిన ఆ క్షణం ఒక్కసారి తిరుపతి వెళ్ళి ఆయన ముందు నిశ్శబ్దంగా నిలబడి చూడండి. మీ సమస్యలన్నీ అక్కడే ముగిసిపోతాయని నేను ఏమాత్రం చెప్పను. కానీ వాటిని మోయడానికి కావాల్సిన ప్రశాంతత, మళ్ళీ మొదలు పెట్టడానికి కావాల్సిన ధైర్యం మాత్రం ఖచ్చితంగా అక్కడ దొరుకుతుంది. ఈసారి నేను కూడా మళ్ళీ వచ్చాను. ఆయన ఏదో అడగడానికి కాదు, నేను మొదలుపెట్టే ఒక చిన్న పని ఆయనకు ముందుగా చెప్పడానికి. మిగతా దారి ఆయనే చూపిస్తాడనే నమ్మకంతో.